సరే అండి, కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందుగా గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ ఆ మహానుభావుడికి ఒకసారి గట్టిగా చెప్పండి. మరి నా పరిచయ విషయానికి వస్తే, నా పేరు శ్రీకాంత్. నేను ఉండడం హైదరాబాద్లోనే ఉంటాను, కానీ నాది మన పాత మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లా, కిల్లా గన్పూర్ మండల్, సోలీపూర్ మా ఊరు. మరి మా ఊర్లోనే నాకు ఈ ధ్యానం పరిచయం కావడం అనేది జరిగింది. మరి నాకు ఈ ధ్యానాన్ని అందించినటువంటి గురువు గారు తటవర్తి వీరరాఘవరావు గారు, రాజలక్ష్మి మేడం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. మరి వారికి కూడా ఒకసారి గట్టిగా. మరి మన ఆత్మకూరు ఎన్నోసార్లు నేను రావడం జరిగింది. మరి మన ఆత్మకూరు మాస్టర్లకి పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఒకసారి గట్టిగా. సరే, ఇప్పుడు మానవుడికి ఎన్ని రకాల చక్షువులు ఉన్నాయి అంటే 4 రకాల చక్షువులు. ఎన్ని రకాలు? ఏంటి అవి అంటే చెప్తాను, మీరు కూడా అనండి. చర్మ చక్షువులు, మనోచక్షువులు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. మరి మామూలుగా మానవుడు దేంతో ఉంటాడు అంటే చర్మ చక్షువులతో. ఇప్పుడు మనం చూస్తున్నాము, అవునా? ఈ చూసేదంతా కూడా దేని నుంచి జరుగుతుంది? చర్మ చక్షువుల నుంచి. మరి మనం ఏం చేస్తాము అంటే కళ్ళు మూస్తాం. కళ్ళు మూసిన వెంబడే చర్మ చక్షువులు మూసుకుంటాయి. ఏం తెరుచుకుంటుంది? మనోచక్షువు తెరుచుకుంటుంది. కళ్ళు మూసిన వెంబడే దేహం పని చేయట్లేదు, కానీ ఏం పని చేస్తుంది? మనస్సు పని చేస్తుంది, అవునా? కళ్ళు మూసుకొని ఏమి చేసినా అక్కడ చర్మ చక్షువులు పని చేయట్లేదు, కానీ ఏం పని చేస్తున్నాయి? మనోచక్షువులు పనిచేస్తున్నాయి. మరి మనం ఏం చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మనోచక్షువుల్ని కూడా మూసివేయాలి. ఇప్పుడు కళ్ళు తెరిస్తే ఏం పని చేస్తుంది అంటే దేహం పనిచేస్తుంది. కళ్ళు మూసిన వెంబడే దేహం పని చేయట్లేదు, కానీ ఏం పని చేస్తుంది? మనసు పనిచేస్తుంది. మరి ఈ మనసును కూడా మనం ఏం చేయాలి అంటే విశ్రాంతినివ్వాలి. ఇది ఎలా సాధ్యము అంటే శ్వాస మీద ధ్యాస మార్గము ద్వారా. ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే మనసు మెల్లిమెల్లిగా ఏ ఆలోచనలు లేని స్థితి లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే మనసు ఏ ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్తుందో అప్పుడు మన లోపల ఏమవుతుంది అంటే దివ్య చక్షువు అనేది ఉత్తేజితం అవుతుంది. కళ్ళు తెరిస్తే చర్మ చక్షువులతో పనిచేస్తున్నాం, కళ్ళు మూస్తే మనోచక్షువులతో పనిచేస్తున్నాము. మరి మనోచక్షువుల్ని కూడా మూసివేస్తే ఏం పనిచేస్తుంది? దివ్య చక్షువు. మరి ఈ దివ్య చక్షువును కూడా మూసివేస్తే ఏమైతుంది అంటే మన లోపల జ్ఞాన చక్షువు అనేది తెరుచుకుంటుంది. మరి మనం దివ్య చక్షువు దాకా వెళ్దాము. జ్ఞాన చక్షువు తెరుచుకోవాలి అంటే ఏంటి అంటే ఎంతో 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 ప్రయత్నం చేయాలి. మరి ఎంతో శ్రద్ధ చూపించాలి. అక్కడ ఉంది బోర్డు, ఏంటి అంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. దేనిపైన శ్రద్ధ చూపిస్తే ఏమవుతుంది అంటే
ఆ రకమైన జ్ఞానం అనేది వస్తుంది. మరి నీకు తపనతో పాటు ఏమవ్వాలి అంటే ఆ పనిలో సీరియస్నెస్ ఉండాలి. చటవర్తి గారు చెప్తారు, నాకు ఏంటి అంటే ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు ఉంది అంటే ఏది పట్టుకున్నా గట్టిగా పట్టుకుంటాను. నేను ఏది పట్టుకున్నా ఏం చేస్తాను అంటే ఆ చేసే పనిలో లోతు ఏంటి అనేది చూస్తూ ఉంటాను. నేను యోగాసనాలు వేసేవాడిని. యోగాసనాలు వేస్తున్నప్పుడు ఆ గురువు చెప్పినట్లుగా చెయ్యాలి అంటే 3 నెలలు పడుతుంది. కానీ తటవర్తి గారు ఏం చేసేవారు అంటే ఆ గురువు చెప్పినప్పుడు చేయడమే కాకుండా తర్వాత ఏం చేసేవాడు అంటే సొంతంగా ప్రాక్టీస్ చేసేవాడు. మరి 15 రోజుల్లోనే ఏ స్థాయికి వెళ్ళాడు అంటే ఆయన గురు స్థానంలోకి వెళ్ళడం అనేది జరిగింది. మీరేదో గుడికి వెళ్ళి మేము గొప్ప భక్తులము అని మీరు అనుకుంటారు. కానీ ఆయన భక్తి ఏ స్థాయిలో ఉంది అంటే ఏకంగా ఒక గుడే కట్టించేశాడు. అవునా? మీరు గుడికి వెళ్ళి భక్తులం అనుకుంటాము. ఆయన మాత్రం ఏం చేసిండు? ఆ రూపాయలు 2 రూపాయలు వేస్తే పూజారి ఏం చేస్తున్నాడు అంటే తోసేస్తున్నాడు. అదే 50 రూపాయలు 100 రూపాయలు వేస్తే ఏం చేస్తున్నాడు? దగ్గరికి పిలుచుకుంటున్నాడు. నేను ఎవరి గుడికో వెళ్ళి నేనెందుకు తోపించుకోవాలి, నేనే ఒక గుడి కట్టించుకుంటే ఏం చేయొచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు అని చెప్పి ఏం చేసిండు అంటే ఆయన ఏకంగా గుడే కట్టేసి. మరి ఈ మార్గంలోకి వచ్చాక పత్రి గారి పరిచయం అయ్యాక ఆయన ఏం చేసేవాడు అంటే కొన్ని కోట్ల వ్యాపారాలు చేసేవాడు. ఆయన చేసే కొన్ని కోట్ల వ్యాపారాలే పక్కన పెట్టేసి ధ్యానం, ధ్యాన ప్రచారము అని చెప్పి తిరుగుతున్నాడు. దీన్ని అంత గట్టిగా ఆయన పట్టుకోవడం అనేది జరిగింది. మరి పత్రికారు కూడా చెప్తారు, ఏం చెప్తారు అంటే క్రికెట్లో ఛాంపియన్ అవ్వాలి అంటే నువ్వు దేనిపైన దృష్టి పెట్టాలి? క్రికెట్ పైనే దృష్టి పెట్టాలి. నేను క్రికెట్ ఆడతాను, వాలీబాల్ ఆడతాను అంటే నువ్వు క్రికెట్ పూర్తిగా ఆడలేవు, వాలీబాల్ పూర్తిగా నేర్చుకోలేవు. దీంట్లోనూ ఒక దాంట్లోనే ఏం చేయాలి అంటే బాగా పట్టు సంపాదించాలి. నిజంగా తటవర్తి గారికి కూడా ఏంటి అంటే ఆ ప్రకృతి సహకారం, పత్రి గారి పరిచయం ఎలా అయింది అంటే ఆయన బాధ్యతలు అన్నీ అయిపోయాయి. కొడుకు పెళ్ళి అయిపోయింది, కూతురు పెళ్ళి అయిపోయింది. అవునా? ఏ బాధ్యతలు లేవు. భార్య భర్తలు ఇద్దరికి ఏంటి అంటే ఇదే గొడవ, ఇదే యావ. అరే దీంట్లో తిరుగుతూ ఉంటే డబ్బులు ఎట్లా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. నా కొడుకు గురించి పట్టించుకోవాలి, నా కూతురు గురించి పట్టించుకోవాలన్న అవసరం కూడా లేవు. అన్ని బాధ్యతలు అయిపోయాక వాళ్ళకి ఏమైంది అంటే ఈ ధ్యానం పరిచయం కావడం జరిగింది. మరి పత్రి గారి పరిచయంతో ఆయన ఎంత పెద్ద సాహసం చేశాడు అంటే ఆయన చేసే కోట్ల వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి ధ్యానం, ధ్యాన ప్రచారం, ఇది తప్ప ఇంకొక ధ్యాస వాళ్ళకి లేదు. మరి ఈ మార్గంలో పట్టు సంపాదించాలి అనుకున్నప్పుడు తటవర్తి గారు పత్రి గారిని అడిగారంట, సార్ ధ్యానం చేస్తే ఆత్మ సాక్షాత్కారం అవుతాది అంటున్నారు, నాకే కాలేదు, నేను పోయి ఇంకొకరికి ఏం చెప్పాలి? అప్పుడు పత్రి సార్ అన్నారంట తటవర్తి గారితో, భూమి గుండ్రంగా ఉందా లేదా? మీరైతే ఏం చెప్తారు? గుండ్రంగా ఉంది. మీరేమైనా పోయి చూసినారా? మీరేమి పోయి చూడలేదు. ఎవరో చెబితే విన్నారు. విని ఏం చేస్తున్నారు? అదే మాటని చెప్తున్నారు. అలా ధ్యానం చేస్తే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అన్న సంగతి
నాకు తెలుసు, అవునా? మరి నా మాట విని నువ్వు కూడా చెయ్యి, అవునా? నేను అయ్యాక చేస్తాను అంటే ఈ జన్మ కూడా సరిపోదు. నువ్వు చేస్తూ పోతూ ఉంటే ఏమైతుంది, మెల్లిమెల్లిగా నీకు ఆ సాక్షాత్కారం అనేది లభిస్తుంది. మరి మొదలు తటవర్తి గారు 3 days వర్క్షాప్స్ దాదాపు ఒక 22 సంవత్సరాల నుంచి భీమవరంలో నిర్వహిస్తూ ఉంటే ఎంతో మంది జీవితాల్లో ఎన్నో వెలుగులు నింపడం జరిగింది. మరి ఆయనకు సాక్షాత్కారం అవ్వడమే కాదు, ఆయన క్లాసులు విని ఏమైంది అంటే ఎంతో మందికి ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది లభించింది. ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, నేను ఇప్పుడు ఎన్ని రకాల చక్షుల గురించి చెప్పాను? ఏంటవి? శర్మచక్షువు, మనోచక్షువు, జ్ఞానచక్షువు, దివ్యచక్షువు. చర్మచక్షువు, మనోచక్షువు, దివ్యచక్షువు, జ్ఞానచక్షువు. మనకు సచ్చిసేడి ఏం తెలుసు అంటే చర్మచక్షువులు తెలుసు, మనోచక్షువులు తెలుసు, అవునా? దివ్యచక్షువు గురించి, జ్ఞానచక్షువు గురించి మనకు తెలుసా అంటే మనకి తెలీదు. ఇంకా మన సాధన ఆ స్థాయిలోకి వెళ్ళలేనప్పుడు మనం ఏం చేయాలి? తెలిసిన వాళ్ళు చెప్పింది వినాలి. మరి అవునా కాదా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ దివ్యచక్షు అనుభవాల ద్వారా, జ్ఞానచక్షు అనుభవం పొందిన ద్వారా మనకి చెబుతున్నారు. మరి పత్రికారి 3వ కన్ను ఎంత ఉంటుంది అంటే కొండ అంత ఉంటుంది. ఆయన ఇక్కడ కూర్చున్నాడు అంటే ఆయన ఆరా 1 కిలోమీటర్ దాకా వ్యాపిస్తారు. పత్రికారు కడతాల్లో ధ్యాన మహాచక్రం జరిగితే అన్ని వేల మంది అక్కడ ఉన్న ఎవ్వరికి ఏ ఇబ్బందులు కలగవు, అవునా? అక్కడ ప్రకృతి ఏమవుతుంది అంటే అన్ని రకాలుగా సమకూరుస్తుంది. ఇంకా ఏంటి అంటే ఈ మధ్య కడతాల్ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు, ఇంతమంది ఉన్నారు ఇక్కడ దోమలు ఉండవా అని డౌట్ వచ్చిందంట వాళ్ళు. ఇన్ని వేల మంది కూడా ఉన్న దోమలు ఉండకపోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆయన శక్తి అంతలా వ్యాపించి ఉంటుంది. మరి ఆయన ఏం చేశాడు అంటే ఆ దివ్యచక్షు ద్వారా, ఆ జ్ఞానచక్షు ద్వారా మనకి ఆ జ్ఞానాన్ని అందివ్వడం జరిగింది. తటవర్తి గారు ఇంకా ఏమంటారు అంటే పత్రికారు అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పలేదు. పత్రికారు ఏం చేశారు అంటే ఒక్కొక్క సందర్భంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి తటవర్తి గారు ఏమంటారు అంటే నేను ఏం చేశాను అంటే పత్రికారు సందర్భానుసారంగా చెప్పిన విషయాలన్నిటిని కూడా సేకరించి, మరి ఇంకా ఏమంటాడు అంటే ఆయన ఎప్పుడు నా దగ్గర ఒక బుక్కు పెన్ను ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఏ పాయింట్ మీరు కొత్తగా ఎవరి దగ్గర నుంచి విన్నా మీరేం చేయాలి? ఆ బుక్కు పెన్ను పెట్టి రాసుకోవాలి. ఆ అలవాటు నాకు పత్రికారి పరిచయం అయిన దగ్గర నుంచి ఉంది. అలా పత్రికారి కాన్సెప్ట్స్ అన్ని కూడా నాకు స్ఫురణకు వచ్చినవన్నీ కూడా రాస్తే ఎన్నో పుస్తకాలు అయ్యాయి. అలా పత్రికారు మరణించక ముందుకే మరణించాలి అన్నారు. ఏమన్నారు? మరణించక ముందుకే మరణించాలి అంటే ఏంటి? మీకేమైనా తెలుసా? మీకేం అర్థమైందో చెప్పండి. అవునో కాదో నేను చెప్తా. నేనేమడిగాను? మరణించక ముందే మరణించాలి.
అంటే ఏంటి? అంటే ఏంటి? మరణించక ముందుకే మరణించాలి అంటే ఏంటి అంటే బ్రతికున్నప్పుడే మరణం తర్వాత జీవితం గురించి తెలుసుకోవాలి. భూమిపైన ఎవరయ్యా అదృష్టవంతులు అంటే బ్రతికుండగానే మరణం తర్వాత జీవితం గురించి తెలుసుకున్న వాళ్ళకంటే అదృష్టవంతులు లేరు. అవునా? ఈ ధ్యానంలోకి వచ్చి నాకు రోగం తగ్గిందా, మనశ్శాంతి వచ్చిందా, నాకు గత జన్మలు కలిగాయా, సూక్ష్మ శరీరయానం జరిగిందా, ఇవి కాదు. ఈ మార్గంలోకి వచ్చి నువ్వు ధ్యానం చేయ రోగం తగ్గుతుంది రోగం తగ్గుతుంది అంటే రోగం తగ్గిన తర్వాత వాడు మళ్ళీ ధ్యానం చేయమన్నా కూడా చేయడు. ఈ మార్గంలోకి వచ్చి మనం ఏం చేయాలి అంటే జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ జన్మ తీసుకున్నది దేనికి అంటే జన్మ లేకుండా చేసుకోవడం కోసం. నువ్వేదో నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఆస్తులు అని చెప్పి వీళ్ళ వెనకాల పడుతున్నావు. నిజంగా నీ జ్ఞానం ఉంటే నీ భార్య కాదు అని తెలుస్తుంది, నీ భర్త కాదు అని తెలుస్తుంది, నీ పిల్లలు కాదు అని తెలుస్తుంది. ఈ మాట వింటే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా ఏంటి అంటే ఏదో పాట ఉంటుంది కదా, సినిమానే లైఫ్ రా మామ, లైఫ్ అంటే సినిమా మామ అన్నట్టు. మనం ఏం చేయాలి అంటే మనం ఏ పాత్రలను అయితే పోషించాలో ఆ పాత్రని అద్భుతంగా పోషించాలి. ఇప్పుడు పూర్వం రోజుల్లో సినిమా చూస్తే మహానటి సావిత్రి కోడలు పాత్రలో ఉంటది. మహానటి సావిత్రి కోడలు పాత్రలో ఉంటే అత్త పాత్రలో ఎవరు ఉంటారు? సూర్యకాంతం. అవునా? సూర్యకాంతం మహానటి సావిత్రిని ఏం చేస్తుంటది? రాచి రంపాన పెడుతూ ఉంటది. ఆ రాచి రంపాన పెడుతూ ఉంటే ఆ సినిమా చూసినంత సేపు మీరేం చేస్తారు? సూర్యకాంతాన్ని తిడతారు. కోడలు ఏడ్చినప్పుడు అయ్యో పాపం సావిత్రి అని చెప్పి ఏడుస్తారు. అక్కడ సూర్యకాంతం పాత్ర పోషించింది, సావిత్రి పాత్ర పోషించింది. ఆ పాత్రలు అయిపోయాక ఇద్దరు పక్క పక్కనే కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు. మీరు మాత్రం ఏం చేస్తారు? ఏడుచుకుంటూ కూర్చుంటారు, తిట్టుకుంటూ కూర్చుంటారు. ఆ పాత్ర అయిపోయాక సావిత్రి నేను కోడలు అన్నా నడవదు, సూర్యకాంతము నేను అత్తను అన్నా నడవదు. అలా మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ భార్యతో బంధము, ఈ భర్తతో బంధము, ఈ పిల్లలతో బంధము, నీ ఆస్తులతో బంధము అనేది ఎంతవరకు? ఇది నాటకమే. ఎంతవరకు? ఇది ఈ పాత్ర ఎంతవరకు అంటే ఈ దేహం ఉన్నంత వరకే. అవునా? నా మొగుడు అన్నారు అంటే నీ మొగుడు ఎంతవరకు? ఈ దేహం ఉన్నంత వరకే. నా భార్య అన్నారు అంటే నీ భార్య ఎంతవరకు? ఈ దేహం ఉన్నంత వరకే. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే కొంచెం పురాణాలలోకి వెళితే కనుక కృష్ణుడు అర్జునుడికి ఎంతో అద్భుతంగా భగవద్గీతని బోధిస్తూ ఉంటాడు. ఎంతో అద్భుతంగా కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని బోధిస్తూ ఉంటే అర్జునుడు అంటాడు కృష్ణుడితో, బావా నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు ఎంత బాగా చెబుతున్నావు అని అర్జునుడు ఎవరిని పొగుడుతాడు?
కృష్ణుని పొగుడతాడు. అలా పొగిడిన తర్వాత మహాభారతంలో ఏం జరుగుతుంది అంటే ఆ పద్మ వ్యూహంలోకి వెళ్ళి ఎవరు చనిపోతారు? అభిమన్యుడు చనిపోతాడు. ఆ పద్మ వ్యూహంలోకి వెళ్ళి అభిమన్యుడు చనిపోగానే అంతదాకా అర్జునుడు కృష్ణుణ్ణి ఏం చేశాడు? పొగిడిండు. ఇప్పుడు ఏం చేస్తాడు? తిట్టడం మొదలు పెడుతున్నాడు. దీనంతటికి కారణం నువ్వే నా కొడుకుని చంపేసినావు. అప్పుడు కృష్ణుడు అంటాడు అర్జునుడితో, ఇంతదాకా నేనేం చెప్పాను నువ్వు ఏమీ విన్నావు అంటే అంతదాకా కృష్ణుడు చెప్పేది అర్జునుడు విన్నాడు, కానీ ఏం చేసిండు? తన అనుభవంలోకి తెచ్చుకోలేదు. తన అనుభవంలోకి తెచ్చుకోకపోవడం వల్ల నువ్వే నా కొడుకుని చంపేసినావు అని అర్జునుడు ఏం చేస్తున్నాడు? కృష్ణుణ్ణి తిట్టడం మొదలు పెట్టాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే కృష్ణుడు అర్జునుడికి కొన్ని ప్రత్యేక శక్తులు ఇచ్చి ఎక్కడికి పంపిస్తాడు అంటే అభిమన్యుడున్న లోకానికి పంపిస్తాడు. అభిమన్యుడున్న లోకానికి పంపిస్తే అక్కడ అర్జునుడు అభిమన్యుడితో అంటాడు, ఏమంటాడు అంటే నేను నీ తండ్రిని, నువ్వు నా కొడుకువి. అప్పుడు అభిమన్యుడు అంటాడు, ఏమంటాడు అంటే ఎవరు నా తండ్రి, ఎవరు నీ కొడుకు, అదంతా కూడా ఎంతవరకు? దేహం ఉన్నంత వరకే, భూమి మీద ఉన్నంత వరకే. నేను అది ఎక్కడ మర్చిపోయినాను? భూమి మీదే మర్చిపోయాను. ఎన్నో జన్మల్లో ఎంతో మంది నాకు తండ్రులుగా ఉన్నారు, నేను కొడుకులుగా ఉన్నాను. ఆ పాత్ర అయిపోయింది అంటే అప్పుడు అర్జునుడికి ఏమైతుంది? జ్ఞానోదయం అవుతుంది. నా కొడుకు అని నేను ఏడ్చినానే, వాడేమో ఎవరు నా తండ్రి, ఎవరు నీ కొడుకు, ఆ పాత్ర అయిపోయింది. భూమి మీద మనము ఏంటి అంటే ఆత్మ పరంగా ఎదగడం కోసం వచ్చాం. ఉన్నాం కాబట్టి భార్యకి భర్త, భర్తకి భార్య, తల్లిదండ్రులకి పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు అవసరం. అదే జీవితం కాదు. చూడండి, ఆలయాలలో గోపురాలు ఉంటాయి. ఆలయాలకి గోపురాలు ఉంటే ఆ గోపురాలకి ఏంటి అంటే కొన్ని భూతు బొమ్మలు ఉంటాయి. అవునా? అందరికీ అనిపిస్తుంది ఈ గుళ్ళో, ఈ గోపురంలో ఇలాంటి భూతు బొమ్మలు ఏంటి? అక్కడ ఏం చెప్పడం జరుగుతుంది అంటే వాటన్నిటిని చూసి నువ్వు అక్కడే ఆగిపోవద్దు. నువ్వేం చేయాలి అంటే ఆ భగవంతుణ్ణి పొందే ప్రయత్నం చేయాలి. అక్కడ విగ్రహం భగవంతుడు అని చెప్పి ఎక్కడికి రమ్మంటారు? ఆ విగ్రహాన్ని చేరాలి. ఇలా మనం కూడా ధ్యానంలో ఏం చేస్తున్నాము? ఆ భగవంతుణ్ణి చేరే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలోనే మధ్యలోనే మనం ఏం చేస్తున్నాము? మాయకి వశమవుతున్నాము. ఏదైతే లేదో అది ఉన్నట్టుగా కనిపిస్తుంది, అదే మాయ. ఈ మాయ ఎంత గొప్పది అంటే ఆ సృష్టించిన భగవంతునే ఏం చేస్తుంది? మరిపిస్తుంది. ఆ భగవంతుడు సృష్టించింది గొప్పదా, భగవంతుడు గొప్పవాడు? భగవంతుడు గొప్పవాడు. ఆ భగవంతుడు సృష్టించిన వాటి వెనకాల పడాలా, భగవంతుడి వెనకాల పడాలా? అడిగితే భగవంతుడి వెనకాల పడాలి అంటున్నారు. మరి భగవంతుడు సృష్టించిన వాటి వెనకాల పడుతున్నారా, భగవంతుడి వెనకాల పడుతున్నారా? సృష్టించిన వాటి
వెనకాలే పడుతున్నారు, కానీ ఎవరు భగవంతుడి వెనకాల పడడం లేదు. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే చూడండి, ఒక చిన్న కథ చెప్తారు. ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తాడు అంటే దండోరా చేస్తాడు. ఆ రాజు ఏం దండోరా చేస్తాడు అంటే, నేను రేపటి నుంచి నా రాజ్యంలో వస్తువులన్నీ కూడా బయట పెట్టేస్తాను, ఎవరికి ఏది నచ్చితే అది ఎవరిదైపోతుంది, వాళ్ళదైపోతుంది అని చెప్పి ఆ రాజు దండోరా వేస్తాడు. ఆ దండోరా వేసినప్పుడు ఊర్లో ప్రజలంతా కూడా వచ్చి ఏం చేశారు అంటే, ఎవరికి ఏది నచ్చితే అది తీసుకొని పోయినారు. కానీ ఒక అమ్మాయి వచ్చి రాజుగారిని అడిగింది, రాజుగారు మీరేం చెప్తున్నారు అంటే, ఎవరికి ఏది నచ్చితే అది ఎవరిదైతుంది, మీదే అయిపోతుంది అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసింది, రాజుగారిని పట్టుకుంది. ఆ రాజుగారిని పట్టుకుంటే ఏమైతుంది, రాజ్యం మొత్తం తనది, ఆ రాజ్యం అంతా తనదైతుంది. అలా మీరు ఆ భగవంతుడు సృష్టించిన వాటి వెనకాల కాదు, ఏం చేయాలి, భగవంతుడి వెనకాల పడాలి. ఉన్నాం కాబట్టి తింటున్నాం, కానీ తినడం కోసం లే. ఉన్నాడు కాబట్టి భార్యకి భర్త, భర్తకి భార్య, తల్లిదండ్రులకి పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు, కానీ అదే జీవితం కాదు. ఇప్పుడు మీరు కనుక చూస్తే చనిపోవడం అంటే ఏంటండి? చనిపోవడం అంటే ఏంటి? ఈ శరీరానికి ఆత్మకి మధ్య కనెక్షన్ ఉంటుంది. ఈ శరీరానికి ఆత్మకి మధ్య కనెక్షన్ ఏంటి? ఈ శరీరానికి ఆత్మకి మధ్య కనెక్షన్ ఏంటి ఉండేది? సిల్వర్ కార్డ్, వెండి తీగ. ఆ వెండి తీగ అనేది కట్ అయితే ఏమైతుంది? చావు. అప్పుడు ఆత్మ అనుకుంటుంది, నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను అని చెప్పి ఆ ఆత్మ ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారు. ఆ ఆత్మ మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంది, కానీ వెళ్ళలేదు. మీరు కనుక గమనిస్తే చనిపోయిన వాళ్ళ చేతులకి కానీ కాళ్ళకి కానీ 4 నుంచి 5 నిమిషాల వరకు కదలికలు వస్తాయి. ఎందుకు అంటే ఆ ఆత్మ మళ్ళీ ఏం చేయాలనుకుంటుంది? ఆ శరీరంలోకి వెళ్ళాలి అనుకుంటుంది, కానీ వెళ్ళలేదు. అప్పుడు అనుకుంటుంది ఈ ఆత్మ, ఓహో ఈ శరీరంతో నా పని అయిపోయింది. ఇంకా ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, ఆ ఆత్మకి మీరు మాట్లాడేవి అన్నీ వినపడతాయి, ఆత్మ మాట్లాడేది మాత్రం మీకు వినపడదు. అవునా? ఇప్పుడు ఎవరైనా చూడండి, మొగుడు చచ్చిపోతే ఏడుస్తారా, ఏడవరా? ఓ నా మొగుడా పోయావా అని చెప్పి ఏడుస్తారా, ఏడవరా? ఏడుస్తూ ఉంటే ఆ పైన మొగుడు చెప్తూ ఉంటాడు, నేను ఎక్కడికి పోలేదే, నేను ఇక్కడే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను అని వాడు చెప్తాడు. అవునా? ఆయన చెప్పేదేమో మీకు వినపడదు, మీరు ఏడ్చేదేమో ఆయనకి వినపడుతుంది. చూడండి ఎలా ఉంటుంది పరిస్థితి. అవునా? మరి మీకు కనుక మరణం తర్వాత జీవితం పైన కనుక అవగాహన ఉంటే, అవునా, చనిపోయిన తర్వాత తీసుకెళ్ళడానికి ఇద్దరు వస్తారు. ఇద్దరు ఎవరు వస్తారు అంటే ఆస్ట్రల్ మాస్టర్స్. వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకి గైడెన్స్ ఇస్తారు. నాయనా, నువ్వు ఇక్కడ చేయాల్సిన పని అయిపోయింది,
నిన్ను తీసుకెళ్లాల్సిన లోకాలకి తీసుకువెళ్తాము రా అంటే, వాళ్ళ గైడెన్స్ కనుక వింటే మనం ఏం చేస్తాము? మనం వెళ్ళాల్సిన లోకాలకి వెళ్ళిపోతాం. నువ్వు వాళ్ళు చెప్పేది కూడా వినకుండా, అవునా, ఆ ఆత్మకి కనుక భార్య పైన మమకారం ఉంటే ఆ ఆత్మ ఎడ తిరుగుతుంది? భార్య చుట్టూ తిరుగుతుంది, అవునా. భర్త పైన మమకారం ఉంటే భర్త చుట్టూ తిరుగుతుంది. పిల్లల పైన మమకారం ఉంటే పిల్లల చుట్టూ తిరుగుతుంది. లేదు, నీకు ఇనుప పెట్టె పైన మమకారం ఉంది, ఇనుప పెట్టె పైన మమకారం ఉంటే ఏం చేస్తుంది? ఇనుప పెట్టె చుట్టూ తిరుగుతుంది. మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే 11 రోజులు ఆగుతారు. ఎన్ని రోజులు ఆగుతారు? 11 రోజులు అయినా కూడా వాళ్ళు చెప్పింది కనుక మీరు వినకపోతే మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన ఆ దేవదూతల ద్వారాలు ఏమవుతాయి? మూసుకుపోతాయి. అప్పుడు నువ్వేమవుతావు అంటే ప్రేతాత్మగా మిగిలిపోతావు. వీటిని ఏమంటాము? దయ్యాలు. దయ్యాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. మరి అవేమైనా చేస్తాయా అంటే ఏం చేయవు. ఎందుకు చేయవు? అవునా, ఆ ఆత్మ దాని శరీరంలోకే దూరలేదు, అవునా. ఇంకొకటి శరీరంలోకి దూరుతాదా? ఇంకొకటి శరీరంలోకి దూరదు. ఏమైనా చేస్తాదా అంటే ఏమీ చేయదు. పత్రిక చెప్తారు దీని గురించి. ఇలాంటి ఆత్మలు కృష్ణానది బ్యారేజీ ఒడ్డున కుప్పలు కుప్పలుగా ఉన్నాయంట. ఇవి మామూలు ఫోటోగ్రఫీకి దొరకవు కానీ ఏమవుతాయి అంటే కిర్లియన్ ఫోటోగ్రఫీ. ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీకి ఏమవుతాయి అంటే ఈ ఆత్మలన్నీ లభిస్తాయి. ఆ ఫోటోలో ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మనం చూడవచ్చు. ఇప్పుడు చూడండి, మీరు ప్రేతాత్మగా మిగిలిపోవాలా? వాళ్ళిద్దరు చెప్పేవి విని మనం కూడా వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళాలా? విని వెళ్ళిపోవాలా లేకపోతే ఇక్కడే ఆగిపోవాలా? అలా ప్రేతాత్మగా మిగిలిపోతే మీరు వెళ్ళాల్సిన లోకాలకి ఏమైతుంది అంటే వెళ్ళడానికి కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది, అవునా. మీరు ఈ భూమిపైకి రావడం అంటే ఊరికి ఆషామాషిగా రాలేదు. మీరు ఈ భూమిపైకి వచ్చే ముందు ఏంటి అంటే ఎంతో ప్రణాళిక అనేది జరిగి మీరేం చేసినారు? ఈ భూమిపైకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ సీటు, మెడికల్ సీటు, అవునా. ఇంజనీరింగ్ సీటుకి మెడికల్ సీటుకి ఏమవుతుంది? కౌన్సిలింగ్లు జరుగుతాయి. కౌన్సిలింగ్లు జరుగుతాయా జరగవా? జరుగుతాయి. ఈ ఇంజనీరింగ్ సీటు మెడికల్ సీటుకి కౌన్సిలింగ్లు జరిగినప్పుడు ఎంత కాంపిటీషన్ ఉంటుంది? తినొచ్చినారా లేదా? ఉదయం లక్షల్లో కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్ నెగ్గితే మీకేమైతుంది? సీట్ వస్తుంది. అలాగే మీరు కూడా ఈ భూమిపైకి వచ్చే ముందు ఈ ఇంజనీరింగ్ సిటీకి మెడికల్ సిటీకి ఎంత కాంపిటీషన్ ఉంది? లక్షల్లో ఉంది. కానీ పైన ఎంత కాంపిటీషన్ ఉంది అంటే కొన్ని కోట్లలో కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ నెగ్గి మీరేం చేసినారు? ఈ భూమిపైకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, ప్రపంచ జనాభా ఎంతుంది? 1
800 కోట్లు ఉంది. ప్రపంచ జనాభా 800 కోట్లు ఉంటే అందులో సగం మగవాళ్ళు అనుకుందాము, సగము ఆడవాళ్ళు అనుకుందాం. అంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు? 400 కోట్లు. మరి ఆడవాళ్ళు 400 కోట్లు ఉంటే ఆ 400 కోట్ల ఆడవాళ్ళలో తల్లి గర్భం దాల్చగలిగే స్థితిలో ఎంతమంది ఉంటారు? ఓ 50 కోట్లు ఉంటారు. 50 కోట్ల మంది తల్లి గర్భం దాచగలిగే స్థితిలో ఇప్పుడు భూమి పైన ఉంటే పైన కాంపిటీషన్ ఎంత ఉంది? కొన్ని కోట్లలో కాంపిటీషన్ ఉంది. కానీ కింద మాత్రం తల్లి గర్భం దాల్చగలిగే స్థితిలో ఎంతమంది ఉన్నారు? ఒక 50 కోట్లే ఉన్నారు. అంత కాంపిటీషన్ నెగ్గి మీరేం చేసినారు? ఈ భూమిపైకి వచ్చారు. ఊరికే ఆషామాషిగా ఈ భూమిపైకి మీరు రాలేదు. ఇప్పుడు ఇంకా చూస్తే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఏంటి అంటే జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్దం నత్వం శోచితు నా మరహసి. అంటే ఏమిటి శ్లోకం యొక్క అర్థము అంటే పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మం తప్పదు. అట్టి విషయం యగు నువ్వు శోకింప తగదు. అంటే మనకి ఈ దేహంతో భవిష్యత్తు, ఈ దేహంతో ఇంకా ఉంటామా ఉండమా? ఉంటా. ఈ దేహంతో భవిష్యత్తు, ఈ దేహంతో భవిష్యత్తు అయిపోయాక ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత జీవితం, ఈ దేహం లేకుండా ఉండే జీవితం, మరణం తర్వాత ఉండే జీవితం, మరణం తర్వాత ఉండే జీవితం అయిపోయాక మళ్ళీ తీసుకునే జన్మ. అంటే ఈ దేహంతో భవిష్యత్, ఈ దేహం లేకుండా ఉండే భవిష్యత్, ఈ దేహం లేకుండా ఉండే జీవితం అయిపోయాక మళ్ళీ తీసుకునే జన్మ. ఏనాడైనా ఈ ధ్యానం క్లాసుల్లో ఇంత ఆలోచించినామా? ఇంత ఆలోచించలేదు. మరి ఇంత ఆలోచించాలంటారా వద్దంటారా? ఆలోచించాలి. నువ్వు ఎంతసేపు నీ శక్తియుక్తులు, నీ మేధస్సు అంతా కూడా ఏం చేస్తున్నావు అంటే మరణం వరకే ఆలోచిస్తున్నావు. మరి మరణం తర్వాత కూడా జీవితం ఉంది. మరి పత్రి గారు ఏం చెప్తున్నారు అంటే మరణించక ముందుకే మరణించాలి. ఇంకా చూడండి, మరణం తర్వాత కూడా జీవితం ఉంది అనేది ఎలా అనేది మీ నోట్లో నుంచే చెప్పిస్తా. ఇప్పుడు ఎవరైనా సరే చనిపోతారు. చనిపోతే బంధువులైతే ఏం చేస్తారు? స్నేహితులైతే ఏం చేస్తారు? ఆ బాధపడిన తర్వాత ఏడ్చిన తర్వాత ఏం చేస్తారు? మీరు చేసేదే నేను అడిగేది, నేనేం కొత్తగా అడగలేదు. స్నేహితులైతే ఏం చేస్తారు అంటే ఆత్మ సంతాప సభలు అని నిర్వహిస్తారు. బంధువులైతే ఏం చేస్తారు? ఆ ఏడవడం కాకుండా ఇంకేం చేస్తారు చెప్పండి? పిండ ప్రదానాలు చేయడం, పిండాలు పెడతారు. అవునా? ఎందుకు పెడతారు పిండాలు బంధువులు? ఒక
గంట అయితే చెప్పు. ఇప్పుడు స్నేహితులు ఏం చేస్తారు అని చెప్పాను, ఆత్మ సంతాప సభలు నిర్వహిస్తారు. బంధువులు ఏం చేస్తారు, పిండాలు పెడతారు. స్నేహితులు ఎందుకు ఆత్మ సంతాప సభలు నిర్వహించారు, బంధువులు ఎందుకు పిండాలు పెట్టారు. స్నేహితులు ఆత్మ సంతాప సభలు ఎందుకు నిర్వహించారు అంటే ఆ ఆత్మకి శాంతి కలగాలి అని. మరి బంధువులు ఎందుకు పిండాలు పెట్టినారు, ఆ ఆత్మ ఉన్నత లోకాలకి పోవాలి. ఆ ఆత్మ ఏమవ్వాలి, ఇప్పుడు చూడండి స్నేహితులైతే ఏం చేస్తారు అన్నాను, ఆత్మ సంతాప సభలు నిర్వహిస్తారు. ఆత్మ సంతాప సభలు ఎందుకు నిర్వహిస్తారు అంటే ఆ ఆత్మకి శాంతి కలగాలి. అసలు ఆత్మకి శాంతి ఉంటుందా? మరి ఆత్మకి శాంతి ఉంటే శాంతి ఎందుకు పోయింది? మరి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు అంటే ఏ కోళ్ళకి, ఏ మేకలకి, ఏ చేపలకి శాంతి చేయలేదు. అవునా? ఆ కోళ్ళకి, మేకలకి, చేపలకి శాంతి లేకుండా చేస్తే ఆ ఆత్మకి శాంతి కలుగుతుందా? ఆ ఆత్మకి శాంతి కలగదు. ఆ ఆత్మకి శాంతి కలగాలి అంటే ఏం చేయాలి? ఉన్నప్పుడు శాంతిగా ఉన్నప్పుడు కోళ్ళని, మేకల్ని, చేపల్ని శాంతిగా ఉంచాలి. అంటే ఏం చేయాలి? జీవించ చేయకూడదు, చేసేటోని చేయనీయకూడదు. ఆ జీవహింసని మాన్పించే ప్రయత్నం చేస్తే ఆ ఆత్మకి ఏమైతుంది? శాంతి కలుగుతుంది. అలాగే బంధువులైతే ఏం చేస్తారు అన్నాను, పిండాలు పెడతారు. బంధువులు ఎందుకు పెడతారు పిండాలు? ఆ ఆత్మ ఉన్నత లోకాలకి పోవాలి. ఇప్పుడు చూడండి, గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా గొప్పల కోసం పనిచేయరు. వాళ్ళు గొప్పవాళ్ళ కాదా అంటే ఖచ్చితంగా గొప్పవాళ్ళే. మీకు తెలిసి ఉండొచ్చు, తెలియక పోవచ్చు. ఇప్పుడు కబీర్, ఈ పేరు విన్నారా? కబీరు మన దక్షిణ భారతదేశంలో పెద్దగా తెలియదు, కానీ కబీర్ ఎక్కడ ఫేమస్? ఉత్తర భారతదేశంలో బాగా ఫేమస్. మరి ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే ఇక్కడ బావి ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? బావి ఉంటే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఏంటి అంటే ఆయన పొలం ఉంటుంది. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఏముంది? ఆయన పొలం ఉంది. ఆయన పొలం ఉంటే ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే ఈ బావి దగ్గర నీటిని తోడుతూ ఉంటాడు. ఈ బావి దగ్గర నీటిని తోడుతూ ఉంటే ఊరి జనాలంతా కబీర్ని అడుగుతారు. ఏమని అంటే, కబీర్ ఏం చేస్తున్నావు నీవు? అప్పుడు ఏం చెప్తాడు కబీరు? ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో నా పొలం ఉంది. నా పొలం తడవాలి అంటే ఇక్కడ నీరు పోస్తున్నా. అప్పుడు ఊరి జనాలంతా ఏమంటారు కబీర్ని?
పిచ్చోళ్ళ చూస్తారు, పిచ్చోడా పిచ్చోడా అంటారు. ఎందుకన్నారు పిచ్చోడా పిచ్చోడా అని? ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో నీ పొలం ఉంటే ఇక్కడ నీళ్లు పోస్తే అక్కడ ఎలా తడుస్తుంది? అప్పుడు కబీర్ అంటాడు, ఎక్కడో తాత ముత్తాతల ఆత్మలు ఉన్నత లోకాల్లో ఉంటే ఇక్కడ పిండాలు పెడితే అక్కడికి ఎలా చేరుతాయి? కబీర్ని ఏమన్నారు మీరు? పిచ్చోళ్ళు అన్నారు. అట్లా మిమ్మల్ని ఏమనొచ్చు? పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు. ఇప్పుడు చాలా మంది చూడండి ఎట్లుంటదంటే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి కానంత వరకు పెళ్లి కాలేదు అని కంగారు పడతారు. అవునా? పెళ్ళి అయితే ఏదో నా జీవితం బాగుంటుంది. అవునా? పెళ్ళి అయ్యాక తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? పెళ్లికి ముందే జీవితం అంతో ఇంతో బాగుంది, పెళ్ళి అయ్యాక ఆ ఆనందం కాస్త పోయింది అన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? పెళ్ళయ్యాక తెలుస్తుంది. పెళ్ళయ్యాక దేనికి కంగారు? పిల్లల కోసం కంగారు. పిల్లలు లేకపోతే పిల్లలు లేరు అని ఏడుస్తారు. ఏదో పిల్లలు వాళ్ళంతా బాగున్నట్టు. పిల్లలు అడిగితే తెలుస్తుంది. పిల్లలుంటే ఎన్ని ఉంటాయో పనులు, ఎన్ని ఉంటాయో సమస్యలు. అవునా? మళ్ళా పిల్లలు పుడితే ఏమంటారు అంటే, ఆడపిల్ల పుట్టింది. ఏదో మగ పిల్లలు పుట్టిన వాళ్ళంతా బాగున్నట్టు. అవునా? ఎవరైనా కూతురు ఇంటికి వెళ్ళినట్టు కొడుకింటికి వెళ్ళగలరా? కూతురు ఇంటికి వెళ్ళినట్టు కొడుకింటికి వెళ్ళలేరు. కనీసం కూతురింటికి వెళ్తేనైనా 4 రోజులు హాయిగా ఉండొచ్చు. కొడుకింట్లో నడవదు. అవునా? కొడుకు లేకపోతే కొడుకు లేడు అని ఎందుకు ఏడుస్తారు? పిండాలు పెట్టేటోడు లేడు అని. మరి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పిండాలు పెట్టినా పిండాలు పెట్టకపోయినా ఆత్మ ఉన్నత లోకాలకి చేరదు. నువ్వు ఈ భూమి పైన ఉన్నప్పుడు ఎంత జ్ఞానం సంపాదిస్తే ఎంత సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే, చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఏమవుతుంది అంటే అన్ని ఉన్నత లోకాల్ని చేరుతుంది. ఇంకా చూడండి, ఇక్కడ పిండాలు ఎన్ని రోజులకు ఒకసారి పెడతారు? సంవత్సరానికి. అవునా? సంవత్సరానికి ఒకసారి ఎందుకు పెడతారు? సంవత్సరానికి ఒకసారి ఎందుకు పెడతారు? ఇక్కడ సంవత్సరము అంటే అక్కడ ఎంతకు సమానం అంటే ఒక రోజుకి సమానం. ఇంకా చూడండి, ఒడియాలు పెడితే కాకి వస్తే కాకి పో అంటారు. పిండాలు పెడితే కాకిరా అని పిలుస్తారు. అవునా? పిండాలు పెడితే కాకి వచ్చి ఎందుకు తినాలి? ఆ పోయినోడి ఆత్మ ఏమైంది? కాకి రూపంలో వచ్చింది. అవునా? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మానవుడిలో ఉండేది ఏంటి అంటే ఏకాత్మ. ఏంటి? జంతువులలో ఉండేది ఏంటి అంటే సామూహిక ఆత్మలు. ఇప్పుడు చూడండి, జంతు పరిణామం ఎంత చిన్నదిగా ఉంటే
అప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని వేల సమూహానికి కలిపి ఒక ఆత్మ ఉంటుంది. ఎప్పుడైతే జంతు పరిణామం అనేది పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని వందల సమూహానికి కలిపి ఒక ఆత్మ ఉంటుంది. జంతు పరిణామం ఇంకా పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే కొన్ని పదుల సమూహానికి కలిపి ఒక ఆత్మ ఉంటుంది. కానీ మానవుడిలో ఉండేది ఏంటి? ఏక. జంతువులలో ఉండేది ఏంటి? సామూహిక ఆత్మ. ఇప్పుడు చూడండి, ఒక ఆవు ఉంది. ఆవు ఏంటి అంటే జంతువు, కాబట్టి జంతువులలో ఉండేది ఏంటి? సామూహిక ఆత్మ. 10 ఆవులకి కలిపి ఒక ఆత్మ ఉంది. 10 ఆవులకి కలిపి ఒక ఆత్మ ఉంటే ఒక ఆవు చనిపోతే ఆత్మ వెళ్ళిపోదు. ఎప్పుడు వెళ్ళిపోతుంది? 10 ఆవులు చనిపోతే ఆ ఆత్మ వెళ్ళిపోతుంది. మరి మానవుడిలో ఉండేది ఏంటి? ఏకాత్మ. అలాగే కాకిలో ఉండేది ఏంటి? సామూహిక ఆత్మ. ఇంతకు ముందుకే చెప్పాం, చనిపోతే ఆ ఆత్మ తన శరీరంలోకే పోలేదు. అవునా? కాకి శరీరంలోకి పోతాదా? పోదు. అంటే ఇది సాధ్యమయ్యే పనేనా అంటే సాధ్యమయ్యే పని కాదు. మరి మీరు కనుక పిరమిడ్ ఆదర్శ సూత్రాలు కనుక చదివితే, మరి పత్రికలు చాలా క్లియర్ గా చెప్పారు, వ్యర్థమైన కర్మకాండలు అనేవి పూర్తిగా నిషిద్ధం. ఎందుకు అంటే మీకు ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి అంటే మరణం తర్వాత జీవితం పైన అవగాహన ఉంటే మీకు తెలుస్తాయి. ఇంకా ఒక ఆత్మజ్ఞాని వల్ల ఏమవుతుంది అంటే 7 తరాలు బాగుపడతాదండి. ఎన్ని తరాలు? ఒక తరం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. మరి ఒక ఆత్మజ్ఞాని వల్ల ఎన్ని తరాలలో మార్పు వస్తుంది? 7 తరాలలో మార్పు వస్తుంది. నువ్వు ఎన్ని లక్షలు సంపాదించావా, ఎన్ని కోట్లు సంపాదించావా అనేది కాదు ముఖ్యం, నీ జ్ఞానం ఎంత పెరిగిందా. ఒక జ్ఞాని వల్ల లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే మా గురువు గారు తటవర్తి గారు నొక్కి నొక్కి చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు అంటే ప్రతి నెల 1, 2, 3 భీమవరంలో 3 రోజుల క్లాసు ఉచితంగా నిర్వహిస్తారు. ఒకప్పుడు ఆ ప్రోగ్రాంకి 150 మంది 200 మంది వస్తే గొప్ప సక్సెస్. ఇప్పుడు అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే 400 నుంచి 500 మందికి. ఒకప్పుడు భీమవరం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవడమే అంతే. ఇప్పుడు అలా కాదు, వెళ్ళాలి అంటే ముందే ఏం చేయాలి? బుకింగ్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, బుకింగ్ చేసుకోవాలి. ఆ బుకింగ్లు అయిపోయినాయి అంటే నువ్వు వెళ్దామన్నా అవ్వదు. ఆయన తటవర్తి గారు 1 కోటి రూపాయలు పెట్టి ఒక హాల్ కట్టాడు కొత్తగా. 400 నుంచి 500 మంది పట్టే, అందరికీ ఏసీ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాడు. మీకు చలికాలం వర్షాకాలం చలేస్తే వేడి నీళ్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు ఆయన. మీకు టిఫిన్ టైంలో టిఫిన్, భోజనం టైంలో భోజనం, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. మీకు 300 రూపాయలు మొదట్లో ఛార్జ్ చేస్తారు. మళ్ళీ ఆ 300 రూపాయలు మీరు ఏం చేస్తారు అంటే ఆఖరిలో వెళ్ళేటప్పుడు మీ 300 రూపాయలు మీకే ఇచ్చేస్తారు. అలాగే గత నెల నుంచి ప్రతి నెల 26, 27, 28 ఈ ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం 3 రోజులది ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే కడతాల్లో. అలాగే ఈ నెల 23, 24, 25 ఎక్కడ అంటే కర్నూలులో బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. నిజంగా మీలో మార్పు రావాలి.
మీలో జ్ఞానం పొందాలి, మీరు ఈ మార్గంలో పట్టు సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి శిబిరాలలో పాలు పంచుకోవాలి. అలాగే తటవర్తి గారు రోజు మార్నింగ్ జూమ్ నిర్వహిస్తారు. ఒకప్పుడు ఈ జూమ్ మొదలైనప్పుడు 40 మందితో స్టార్ట్ అయింది. ఎంతమందితో స్టార్ట్ అయింది? 40 మందితో స్టార్ట్ అయిన ఈ జూము ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళింది అంటే ప్రతిరోజు 300 నుంచి 370 మంది వస్తున్నారు. రోజు ఉదయాన్నే 4ంటికి స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని జూమ్లోకి వచ్చి వీడియో ఆన్ చేసుకొని 2.5 గంటలు ఏం చేస్తున్నారు అంటే 2.5 నిమిషాలల్లా కూర్చుంటున్నారు. ఆ తర్వాత మేడం సందేశం కానీ సార్ సందేశం కానీ ఉంటుంది. 6 నెలలు సంవత్సరం పాల్గొనే వాళ్ళు ఏం చేశారు అంటే అద్భుతంగా మాస్టర్లుగా తయారవుతున్నారు. ఒకప్పుడు తటవర్తి గారితో తిరిగేది ఎవరు అంటే ఎవరి పేరు వినపడేది? శ్రీకాంత్ అని పేరు వినపడేది. ఇప్పుడు నా లాంటి వాళ్ళు 100 మంది తయారైనారు. ఆ భీమవరం 3 రోజుల క్లాసుల్లో జ్ఞానం చెప్పడం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జ్ఞానాన్ని చెప్పగలిగే వాళ్ళని తయారు చేస్తున్నారు. మీరు తటవర్తి స్పిరిచువల్ మెసేజెస్ అని యూట్యూబ్ లో కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే 2500కి పైగా వీడియోలు ఉన్నాయి. సార్వి మేడంవి కలిపి 48 పుస్తకాలు రాశారు. ఇంకా ఏమంటున్నాడు అంటే 50 పుస్తకాలు రాయగలిగే జ్ఞానం ఉంది, వాటిని ఏం చేయాలి? పుస్తక రూపంలోకి తీసుకురావాలి. ఇంకా ఒక వెబ్సైట్ పెట్టారు. ఆయన పుస్తకాలన్నీ కన్నడలో ట్రాన్స్లేషన్ అవుతున్నాయి, హిందీలో ట్రాన్స్లేషన్ అవుతున్నాయి, ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ అవుతున్నాయి. మరి మేడం సారు అనర్గళంగా తిరుగుతున్నారు. ఏంటి అంటారు అంటే మాకు ఎప్పుడు పిలుపు వస్తుందో మాకు కూడా తెలీదు, అవకాశం ఉన్నంత వరకే మేము చేయగలిగింది చెయ్యాలి. ఒకప్పుడు మేడము సారు తిరిగితే 3 రోజులు 4 రోజులు తిరిగి భీమవరం వెళ్ళి 2 రోజులు రెస్ట్ తీసుకునేవారు. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి 3 రోజులు 4 రోజులు తిరిగేవారు. ఇప్పుడు అలా లేదు, తిరగడం కంటిన్యూగా 10 రోజులు 11 రోజులు తిరిగి ఏం చేస్తున్నారు? 2 రోజులు భీమవరం వెళ్తున్నారు. మరి వాళ్ళు అంతలా తపన పడితే మిమ్మల్ని మేము చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి నెల భీమవరం రండి, రోజు జూమ్లో పాల్గొనండి. తర్వాత మీ ఇష్టం, మీరు చాలా తక్కువ టైంలోనే ఎంత అద్భుతంగా తయారవుతారు అంటే మీకు మీరే ఆశ్చర్య గొలిపే విధంగా తయారవుతారు. మరి మనం మరణం తర్వాత జీవితం గురించి డిస్కస్ చేస్తున్నాము. ఈ విషయాన్ని తెలుసుకోవడం కంటే ముందు ఇప్పుడు ఒక అరగంట ధ్యానం చేసి మళ్ళీ కొన్ని విషయాలు